వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా కృషి చేయాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. పార్టీ పదవులను ఎవరూ క్యాజువల్గా తీసుకోవద్దు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో TPCC విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో కాంగ్రెస్ పార్టీ మరోసారి 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు. పలుచోట్ల ఆయన విగ్రహానికి నివాళులర్పించిన రాజకీయ నాయకులు, కురుమ కులస్తులు. నగరంలోని ముబారక్ నగర్, అమ్మానగర్లలో వైభవంగా ముగిసిన వారాహి నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందిన భక్తులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాజీ సీఎం రోసయ్య చేసిన సేవలు మరువలేనివి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మాజీ సీఎం రోసయ్యకు నివాళులర్పించిన అధికారులు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలను సందర్శించిన నిజామాబాద్ BRS సీనియర్ నాయకుడు రామ్ కిషన్ రావు బృందం. అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించిన బృందం. హైదరాబాద్లోని LB స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ AICC సమావేశానికి నిజామాబాద్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు. కేరళలో పలు జిల్లాల్లో నిఫా వైరస్ కేసులు నమోదు. భయాందోళనలో ప్రజలు, పలు జిల్లాల్లో కమిటీల ఏర్పాటు. ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగిన జగన్నాథ రథయాత్ర. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు, అలరించిన శ్రీకృష్ణ కీర్తనలు, నృత్యాలు. మాణిక్ భవన్ ఆర్యవైశ్యుల ఎన్నికల్లో నన్ను గెలిపించండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తా. సమావేశంలో గజవాడ హనుమంతరావు. పార్టీ పదవులను ఎవరూ క్యాజువల్గా తీసుకోవద్దని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో TPCC విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనతో పాటు కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామని చెప్పుకొచ్చారు. తాను PCCగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని తెలిపారు. యూత్ కాంగ్రెస్, NSUI పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయని, పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పదవులతోనే అందరికీ గుర్తింపు, గౌరవం దక్కుతుందన్నారు. రాజకీయాల్లో ఎదుగుదలకు పార్టీ పదవులు ఉపయోగపడతాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని జోస్యం చెప్పారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని, నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని తెలిపారు. గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని, కలిసి కట్టుగా ఇవాల్టి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని, సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత కేవలం మల్లికార్జున్ ఖర్గేదేనని తెలిపారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని, పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో పార్టీ మరోసారి 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి అగ్రవర్ణాలకు చెందిన రేవంత్ రెడ్డికి సీఎం బీసీనైనా తనకు పీసీసీ చీఫ్ 4 దళితులకు కేబినెట్లో చోటు కల్పించిందని మహేష్ కుమార్ అన్నారు. మరో దళిత బిడ్డకు స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కొత్తగా నియమితులైన నేతలకు పార్టీ చక్కని అవకాశం కల్పించిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభలో గ్రామస్థాయి అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని శ్రవంతి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఇతర అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, బీసీ కుల సంఘాల నాయకులు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. జయంతి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారికంగా ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది. మరి ఆనాడు దొడ్డి కొమరయ్య రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా దున్నిన వాడిదే భూమి అన్న నినాదంతో ఆ రోజు రజాకారులని గడగడలాడించినటువంటి వ్యక్తి, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి యువకుడు దొడ్డి కొమరయ్య. ముబారక్ నగర్లో గల పెద్దమ్మ ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. వారాహి దేవి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మరి మన నిజామాబాద్ నగరం ముబారక్ నగర్లో మన కిషన్ అన్న గారు, పెద్దమ్మ తల్లి ఆధ్వర్యంలో కిషన్ అన్న గారు మరి అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ 9 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా యజ్ఞాలు, హోమాలు మరి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. నిజామాబాద్ కలెక్టరేట్లో మాజీ ముఖ్యమంత్రి కె రోషయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్గా వ్యవహరించిన కొనిజేటి రోషయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు. రోషయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, డివైఎస్ఓ పవన్ కుమార్, ఇతర అధికారులు, కలెక్టరేట్లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ కిషన్ రావు మిత్ర బృందం సందర్శించింది. అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలను నిజామాబాద్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ కిషన్ రావు మిత్ర బృందం సందర్శించింది. అమరవీరుల జ్ఞాపకాలను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ కిషన్ రావు మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల ఒక గొప్ప టూరిస్టు ప్రాంతమని, ఇది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి అమరవీరుల పేర్లు, జైల్ ఇక్కడ ఉంటాయన్నారు. వారిని మేము గుర్తు చేసుకుంటూ సందర్శించి నివాళులర్పించడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ ధర్మశాలను సందర్శించిన వారిలో జలపతిరావు, విజయరావు, నాగేశ్వరరావు, నర్సింగరావు, పాపేశ్వరరావు, కృష్ణారావు, రవికుమార్ తదితరులున్నారు. హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన ధర్మశాలలో ఉన్నాము. ఇక్కడికి ఎడ్యుకేషన్ టూర్ అనండి, జ్ఞానం సంపాదించడం కానీ మేమందరం సోదరులము నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ధర్మశాలలో వార్ మెమోరియల్ ఉందో, ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని యుద్ధాలకు సంబంధించి అమరవీరుల యొక్క పేర్లు, మరి పాకిస్తాన్, ఇండియా కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, మరి చైనా ఇండియాతో జరిగిన వార్ కానివ్వండి,
మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలకు సంబంధించిన అమరవీరుల యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. చాలా మా సౌభాగ్యంగా భావిస్తున్నాము. ఎందుకంటే అమరవీరులను మేము స్మరించుకుంటూ వారికి 2 నిమిషాలు కూడా మౌనం పాటించడం జరుగుతుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన సభకు ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించే గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రియాశీల కార్యకర్తల సమావేశానికి ఎడపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. అన్ని గ్రామాల నుండి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు ఎడపల్లి మండల కేంద్రంలో సమావేశమై హైదరాబాద్కు తరలివెళ్లారు. వీరికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా చేద్దపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు కరటూరి నారాయణ చౌదరి మాట్లాడుతూ తాము ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఎడపల్లికి తరలివచ్చారని, అందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి బహిరంగ సభలో పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ బొబ్బిలి శ్రీనివాస్, సంజీవ్ కుమార్, సయ్యద్, వంశీ కృష్ణ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి అధ్యక్షులు బూత్ కన్వీనర్ల కార్యక్రమానికి ఎడపల్లి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి గ్రామ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు అందరూ ప్రతి విలేజ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన ఏఐసిసి ఖార్గే గారి చేతుల మీద ఈ కార్యక్రమము ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేరళలో 2 నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒకటి మలప్పురం జిల్లాలో, మరొకటి పాలక్కాడ్ జిల్లాలో నమోదు కాగా కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ 3 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలోని మలప్పురం, కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల నుంచి ప్రాథమికంగా నిర్ధారణ కాగా తుది నిర్ధారణ కోసం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అధికారిక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ నివారణ చర్యలను వెంటనే కఠినతరం చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్ ప్లానింగ్, పబ్లిక్ కమ్యూనికేషన్తో సహా నిఫా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతి జిల్లాలో మొత్తం 26 కమిటీలను ఏర్పాటు చేశారు. వైరస్ కాంటాక్ట్ జాబితాలను సిద్ధం చేయడంతో పాటు ఆంక్షలను అమలు చేయడానికి ప్రత్యేక పోలీసుల బృందాలను నియమించారు. అవసరమైతే కంటైన్మెంట్ జోన్లను ప్రకటించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెల్ప్ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి వీణా జార్జ్ చెప్పారు. మే ప్రారంభంలో మలప్పురం జిల్లాలో నిఫా వైరస్ కేసు నిర్ధారణ అయింది. వాలంచేరి మున్సిపాలిటీ ప్రాంతంలో నివసిస్తున్న 42 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్ అని తేలింది. నెల తర్వాత రోగికి వరుసగా 2 నమూనాల్లో నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి మళ్లీ నిఫా వైరస్ కలకలంతో కేరళ అధికారులు అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం మధ్యాహ్నం ఇస్కాన్ రాష్ట్ర ప్రతినిధి ప్రణవానంద దాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి ఈ రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర రైల్వే కమాన్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, పెద్ద బజార్, శివాజీ నగర్, పులాంగ్ మీదుగా వినాయక్ నగర్కు చేరుకుంది. దారి పొడవునా భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని భక్తి గీతాలు, నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈయన జగన్నాథుడు, మనం ఉన్న ఈ జగత్తుకి అన్నిటికీ నాదుడు. అటువంటి స్వామివారికి రథాన్ని మనం లాగుతున్నాం అంటే లాగే అవకాశం మనందరికీ స్వామివారు ఇచ్చారు. జగాన్ని నడిపించే స్వామివారికి రథం మనం నడిపితే కలుగుతుందా? జగత్తునే నడిపిస్తున్నాడు స్వామి. అటువంటి స్వామివారి ఏదో మనకి సేవాభావంతో మన భక్తి, ఉడతా భక్తిగా మనం లాగుకున్నాం. ఆ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి. నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా గజవాడ హనుమంతరావును, వారి ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని వైశ్య కులస్తులు అభ్యర్థించారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ బ్రిడ్జ్ దగ్గర గల విజయలక్ష్మి గార్డెన్స్లో గురువారం రాత్రి నూతన వైశ్య పాఠశాల చిట్టిమిల్ల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల కమిటీ అధ్యక్షుడుగా గజవాడ హనుమంతరావు, వారి ప్యానెల్ మెంబర్లు సమావేశం నిర్వహించారు. ఈ నెల 6న జరిగే శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల ఎన్నికల్లో మా ప్యానెల్ను గెలిపించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని అభ్యర్థించారు. చిట్టిమిల్ల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల కోసం గతంలో బోర్గంపి బ్రిడ్జి పక్కన కొన్న 4 ఎకరాల 22 గుంటల స్థలం విషయంలో ఇప్పటివరకు ఉన్న కమిటీని ప్రశ్నించి వాస్తవాలు తెలుసుకుని అభివృద్ధికి పాటుపడే నిజాయితీగా గల గజవాడ హనుమంతరావును వారి ప్యానెల్ను గెలిపించాలని వారు కోరారు.
హైదరాబాద్ నగరంలోని లగ్డీకాపూల్లో మాజీ సీఎం కొనిజేటి రోషయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించారు. రోషయ్య జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోషయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్యకు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొనిజేటి రోషయ్య 4వ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కొనిజేటి రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2009 నుండి 2010 సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తదనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్గా పనిచేయడమే కాకుండా చాలా పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసి తన రాజకీయ అనుభవంతో ప్రజలకు విశేష సేవ చేశారని, ఆయన సేవలను గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రనాయక్, విక్టర్, రవికుమార్, టీజీఓ సెక్రటరీ సాయిరెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షులు వెంకటరెడ్డి మరియు సభ్యులు, జిల్లాధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కలెక్టర్ ఏవో సయ్యద్ మసూద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 4న మధ్యాహ్నం 1:30 కోర్టు సర్కిల్ నందు ఒక వృద్ధురాలు ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోగా అక్కడే ఉన్నటువంటి ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గమనించి అట్టి వృద్ధురాలికి సపర్యాలు చేసి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు పంపారు. మానవత్వం చాటుకున్న శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు అభినందించారు. హైదరాబాద్లోని రామ్నగర్లో డేవిడ్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించి వారి మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి నాయకుడు డేవిడ్ కుటుంబ సభ్యులను రామ్నగర్లోని వారి నివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డేవిడ్ తల్లి ఏసుమణి ఇటీవల మృతి చెందారు. ఏసుమణి చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కవిత పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం డేవిడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నగరంలోని అమ్మానగర్లో గల శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. నగరంలోని అమ్మానగర్లో గల అమ్మా వెంచర్లో 8వ రోజు శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ వారాహిదేవి అభిషేకాలు, దేవి అవతార విశిష్టత కథ, యజ్ఞం, హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ ఆషాఢ మాసం నవరాత్రి లోపల కంప్లీట్ చేస్తుంది. అమ్మకు నేను సహాయశక్తుల నా దగ్గర ఎంత అయితే ఉందో అంత అమ్మకు శ్రమించి కష్టపడి దినదినం ఎంత అయితే అవుతుందో ఆ లెవెల్లో చేసుకుంటా నెక్స్ట్ నవరాత్రిలో అమ్మ కనికరం ఉంటే, అమ్మ మన మీద దీవెనలు ఉంటే నేను ఖచ్చితంగా కూడా అక్కడ మన విగ్రహ ప్రతిష్ట చేపిస్తాను. అది కూడా శృంగేరి పీఠం స్వామీజీ వాళ్ళు వస్తున్నారు, అప్పుడు కంపల్సరీ చేపిస్తా. ఇప్పుడు కూడా ఆర్డర్ ఇచ్చడం జరిగింది. మన వర్షాలతో రాలేకపోయినాయి. భీమ్గల్ సబ్ డివిజన్ పరిధిలో భీమ్గల్ వేల్పూర్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో గల నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, కేబీ, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల మరియు జగిత్యాల జిల్లాల పరిధిలోని హెచ్టీ మరియు ఎల్టీ వినియోగదారుల విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ ఫోరం నిజామాబాద్ సంస్థలో ఉందని ఆయన అన్నారు. విద్యుత్ ఫోరం నిజామాబాద్లో సంస్థ ఉందని ఆయన అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవాలోపం ఉన్నా ఫోరంనకు ఫిర్యాదు చేయవచ్చని, మీ ఫిర్యాదును వ్రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నంబర్ మరియు మీ యొక్క పూర్తి చిరునామాతో పోస్టు ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ చరవాణి 1912 ద్వారాకు ఆఫీస్కు పంపినచో సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఫిర్యాదు చేయడానికి ఎలాంటి రుసుములు చెల్లించనక్కర్లేదన్నారు. ఫిర్యాదు చేయటకు వకీలును కూడా పెట్టాల్సిన అవసరం లేదని, ఫిర్యాదుదారుల నుంచి మరింత వివరాలు తెలుసుకున్నట్టుకే అవసరమైన ఎడల ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యల పరిష్కారానికి కావాల్సిన వివరాలను సేకరిస్తామని తెలిపారు. ఈరోజు భీమ్గల్ సబ్ డివిజన్లో 4 వినియోగదారులు మా వద్దకు వచ్చి సమస్యలు తెలిపారని, వారి ముందే అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని, లేని ఎడల వినియోగదారుడికి అధికారులచే మూల్యం చెల్లించేలా ఆదేశిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సేవా టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కిషన్, ఆర్ముడ్ డిఈ రాజేశ్వర్, భీమ్గల్ ఏడీఈ వినోద్, ఏఈలు సత్యప్రసాద్, గవస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి కానీ, కన్స్యూమర్స్కి కానీ, డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, కమర్షియల్ ఇండస్ట్రీస్ అందరూ కూడా అందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నింటినీ కూడా కన్స్యూమర్ ఫోరంకి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు క్షుణ్ణంగా పరిశీలించేసి క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్ట్ చేసేసి తగిన సిబ్బందికి ఆ వర్క్స్ను యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారం అంటే ఫలానా పని ఫలానా రోజులలో ఫలానా గడువు పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ లోపల చేయాలి.
అది సిటిజన్ చార్టర్ యొక్క విధి నిర్వహణ. కాబట్టి ఆ టైం లోపల స్టిపులేటెడ్ టైం లోపల చేసినట్టు కన్సూమర్ ఫోరం అనేది బౌండ్ అయి ఉంటుంది. అదే రకంగా ఎవరైనా కన్సూమర్స్ వచ్చి కాంప్లైంట్ చేయాలనుకుంటే ఏ గారైనా తర్వాత లైన్ మెయిన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు లేకపోతే వాటన్నిటిని వాళ్ళ లైన్ మెయిన్ ఇన్స్పెక్టర్లు అన్ని సెల్ నెంబర్లన్నీ గోడలపైన, సెక్షన్ ఆఫీస్ గోడలపైన, కంట్రోల్ రూమ్ గోడలపైన రాయించడము, తర్వాత సిటిజన్ చార్ట్ అది ఏ పని ఎప్పుడు చేయాలని అవగాహన ఉండాలని కన్సూమర్స్కి ఆ రకంగా చేసుకుంటారు. నగరంలోని కోటగల్లీలో గల బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని కోటగల్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో 8వ రోజు శ్రీ వారాహిదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో మిఠాయి, పండ్లు, పిండి వంటలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వారాహిదేవి యొక్క రసాభిషేకము మరియు అమ్మవారి యొక్క పుష్పార్చనతో యజ్ఞ కార్యక్రమము, 9 రోజుల నవరాత్రి పూర్ణాహుతి కార్యక్రమము, సహస్ర దీపాలంకరణ సేవ, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తిరుగు మరియు మరుసటి రోజున శనివారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి యొక్క మొంటె వాయిన పూజ కార్యక్రమం, సుహాసినులకు మొంటె వాయిన ఆహ్వానం ఉంటుంది. నందిపేటలో ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నందిపేట ఏఐపీకేఎంఎస్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి నందిపేటలో సిహెచ్ కొండూరులో నిర్వహించారు. దొడ్డి కొమరయ్య కడ్డవేడి గ్రామంలో ఇస్సున్నూర్ దేశ్ముఖ్ భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని, చాకలి ఐలమ్మ కౌలుకు చేస్తున్న భూమిని దొర రామచంద్ర రెడ్డి అప్పటికే 60,000 ఎకరాల ఆ భూస్వామి ఐలమ్మ కౌలు భూమి గుంజుకోవడానికి వ్యతిరేకంగా ఆ గ్రామంలో పోరాడి సంఘం ఏర్పాటు చేసుకుని దొరతనాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న క్రమంలో ఆ రోజు దొర గూండాలకు సంఘం సభ్యులకు జరుగుతున్న ఘటనలో దొరల తుపాకీ తూటాలకు బలి అయిన మొదటి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె గంగాధర్, రాజలింగం అనంతరావు, కూషన్న, బోడన్న, నాగేష్, విశ్వనాథ్, వెంకటేష్, ఫరీద్, రాములు తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో జరిగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభకు భారీగా తరలి వెళ్లారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా జగన్పల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్నటువంటి మల్లికార్జున్ ఖర్గే సభకు తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల స్థాయి 15,000 మందితో సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జైడి చిన్నారెడ్డి, బ్రహ్మనపల్లి పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోపరి వినోద్, మండల మైనార్టీ అధ్యక్షుడు సైకిల్ టెక్స్ అక్బర్, జిల్లా యువ నాయకులు గన్న లక్ష్మణ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉత్కాం శ్రీనివాస్ గౌడ్, వసంతరావు, నట్ట గోపి, గంగాధర్ బాలయ్య, రాజేందర్ లాల్, బోర్వెల్ రాజు, భోజన్న, మనోహరాబాద్ గంగాధర్, అన్ని గ్రామాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పరిశీలించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పంచాయతీ కార్యదర్శితో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న ఇల్లు ఎన్ని, అలాగే నిర్మాణ దశలో ఉన్న ఇల్లు నిర్మాణాల వివరాలను పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్ను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చు అవుతుందని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే బిల్లుల వివరాలను హౌసింగ్ ఏఈకి ఫోన్ చేసి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను అందించాలని కార్యదర్శికి ఆయన సూచించారు. నిర్మాణ పనులను సమన్వయంతో పరిశీలించి త్వరితగతిన లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాని అర్హులను గుర్తించి ఎంపిక చేయాలని ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ రాజంపేట మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ తలమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆకస్మికంగా విజిట్ చేశారు. ముందుగా జెడ్పీహెచ్ఎస్లోని 10వ తరగతి గదిలో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారికి గణిత సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు చేశారు. విద్యార్థులతోనే గణిత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. తర్వాత 9వ తరగతి 7వ తరగతి గదుల్లో విద్యార్థులతో ఇంగ్లీష్ రీడింగ్ చేయించారు. ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్స్ ఇస్తున్నందున విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యూనిఫామ్ వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థిని ఉట్ల ఉషాశ్రీ ఫిజిక్స్లో చూపిన ప్రతిభకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సికింద్రాబాద్ రోటరీ క్లబ్ వారు అందజేసిన 30 రీడింగ్ టేబుల్స్ను ప్రారంభించారు. అనంతరం ప్రైమరీ స్కూల్ మరియు జెడ్పీ స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ప్లేట్లు పట్టి భోజనం వడ్డించుకొని వారితో నేలపైన కూర్చొని ఆహారం భుజించి రుచి చూశారు. ప్రైమరీ స్కూల్ కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో 50,000 రూపాయలను మంజూరు చేస్తూ కిచెన్ షెడ్ రిపేర్ చేయించుకోవాలని ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీ ఉరాగ్రం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ జ్యోతి, తహసీల్దార్ జానకి, మండల విద్యాధికారి పూర్ణచందర్, జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ భిక్షపతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయ్ హై స్కూల్లో 28వ అంతర్గత క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ముబారక్ నగర్ విజయ్ హై స్కూల్లో 2025-26 సంవత్సరానికి గాను అంతర్గత క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సయ్యద్ మస్తాన్ అలీ హాజరయ్యారు. తదుపరి రాష్ట్ర జాతీయ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థుల నుండి క్రీడా జ్యోతిని ప్రిన్సిపల్ పి విజేత అందుకుని ముఖ్య అతిథిచే ప్రజ్వలన చేయించారు. అకాడమిక్ డైరెక్టర్ పి సుజాత క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టి వసంత అతిథికి జట్టు సారథులను పరిచయం చేశారు. అనంతరం ఆయన మార్చ్ పాస్ట్ విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల యాజమాన్యం వారు ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. తదుపరి కరెస్పాండెంట్ వి ప్రభాదేవి ఈ 7 క్రీడలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు. ముఖ్య అతిథి సయ్యద్ మస్తాన్ అలీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యం, అంకితభావం, కష్టపడే తత్వం లాంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని, నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా సేవలందించిన మిస్సైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాంలా ఉన్నతంగా ఆలోచించాలన్నారు. నిఖత్ జరీన్, హుసాముద్దీన్, ఎండల సౌందర్య, సౌమ్య లాంటి ఒలింపిక్ క్రీడాకారులంతా మన జిల్లాలోనే ఓనమాలు దిద్దుకొని ఏకాగ్రత మరియు క్రమశిక్షణ ఉంటే గొప్ప పదవులు అలంకరించవచ్చని నిరూపించారు. పివి సింధు, పుల్లెల గోపీచంద్, సానియా మిర్జా వంటి క్రీడాకారుల్లాగా తయారు కావాలంటే దానికి ఏకాగ్రత మరియు సాధన చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులచే రిలే రేస్, వాలీబాల్, లాంగ్ జంప్ వంటి ఆటలు ఆడించారు. విద్యార్థులు తెలుసో తెలియకో యూటీసీకి పాల్పడము, తద్వారా వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఇరుకున పెట్టుకోవడం జరుగుతుంది. మూడోది సైబర్ క్రైమ్ గురించి చెప్తున్నాం. ఈ రోజులలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ వాడటంతో ఎన్నో యాప్స్ని అట్రాక్షన్ చేసి వాళ్ళకు ఎకనామికల్గా ఒకటేసారి కొన్ని లక్షలు పోగొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏటీఎం కార్డు కానీ స్మార్ట్ ఫోన్ కానీ వాడకంలో అపరిచిత వ్యక్తులు కానీ కొత్త యాప్స్ వస్తే ఆ లింక్ని క్లిక్ చేయొద్దని 1930కి ఫోన్ చేయమని చెప్పి అవగాహన కల్పిస్తున్నాను. నాలుగోది ఇప్పుడు మనకు మహారాష్ట్ర బార్డర్ రాకపోకలు, ట్రైన్లు మరియు బస్సులు ఇతర తెలుగు పౌరుషానికి ప్రదీప్తి అల్లూరి సీతారామరాజు అని రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు తులసీదాస్ పటేల్ కొనియాడారు. నేడు రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు 4వ జూలై స్వాతంత్ర వీరుడు అల్లూరి సీతారామరావు జయంతిని పురస్కరించుకొని స్థానిక చంద్రశేఖర్ నగర్ కాలనీ నందుగల కుమార్ గల్లీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులపై ఉపన్యాసం మరియు వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేశారు. అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు తులసీదాస్ పటేల్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ తరపున తెలుగు జాతికి సంబంధించిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. చిన్ననాటి నుండే జాతిపై ప్రేమ, సొంత దేశం పట్ల సంఘీభావం కలిగిన సంఘ సంస్కర్త అని నేటి యువత రామరాజు ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్లాలని కోరారు. తదనంతరం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులందరూ విద్యార్థులందరికీ కూడా బిస్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి భరత్ పటేల్, రాజ్ కుమార్ సుబేదార్, డాక్టర్ అంకిత్ అగర్వాల్ తదితరులతో పాటు పాఠశాల ఇంగ్లీష్ టీచర్ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. हमारे भारत को स्वतंत्र कराना चाहते थे, जिसके लिए वे एक जंगल में अपनी एक सेना बनाकर, उनको जंगल का हीरो कहते थे, जंगल में अपनी एक सेना बनाकर अंग्रेज़ों के खिलाफ काफ़ी संघर्ष किया और अपने देश को स्वतंत्रता दिलाने में उनकी भी एक अहम भूमिका थी. इसलिए देश 4 जुलाई को उनका जन्म दिवस मनाता है. आज हम उनके जन्म दिवस पर उनको याद कर शत नमन करते हैं और हार्दिक श्रद्धांजलि देते हैं. साथ ही साथ బాల్కొండ శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాల్కొండలో 523 సంవత్సరాల నుండి కొలువై ఉన్న శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారికి అభిషేకం, అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన మహిళా మనులచే ఒడిబియ్యాలు జరిగాయని ఆలయ పూజారి బి కృష్ణారావు జోషి తెలిపారు. పూజల అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా మనులచే అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు ఇచ్చుకున్నారు. అనంతరం హైదరాబాద్లోని కార్వన్కు టోకెన్ నంబర్ 60తో మైత్రేయ మహాముని గోత్రానికి చెందిన కుమారుడు దనలకోటి వెంకటరమణ మూర్తి అమెరికా వెళ్లిన సందర్భంగా అబ్బాయి మొదటి జీతం నుండి అబ్బాయి కుటుంబానికి చెందిన దనలకోట వెంకటేశ్వరరావు, వారి సతీమణి పుష్పలత, కుమారుడు వెంకటరమణమూర్తి, కూతురు మంజు భార్గవి ఆలయంలో అన్నదానం చేశారు. ఇదిలా ఉండగా ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానంలో భాగంగా ఆగస్టు నెల నుండి అన్నదానానికి ఖాళీలు ఉన్నాయని అన్నదానం చేసేవారు వెంటనే టోకెట్ నంబర్ తీసుకొని మీ పేర్లు, మీ కుటుంబం గ్రూప్ ఫోటో, సెల్ నంబర్ 9667599297కు పంపాలని కోరారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల మున్సిపల్ కాంప్లెక్స్లోని దుకాణాలను మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ పరిశీలించారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల మున్సిపల్ కాంప్లెక్స్లోని దుకాణాలను పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ. దుకాణాల అద్దె గురించి, లీజ్ గురించి అడిగి తెలుసుకున్నారు. షాప్ల ముందు ఏర్పాటు చేసిన అదనపు దుకాణాలు, బండ్లు తొలగించాలని ఆదేశించారు. గాంధీ పార్క్ నిర్వాహకుడిని పార్కు గురించి అడిగి తెలుసుకున్నారు. లీజ్కు సంబంధించి పేపర్లుంటే తీసుకురావాలన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్కు చెందిన పలువురు లబ్ధిదారులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. 8 మంది లబ్ధిదారులకు చెక్కులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న తమకు చెక్కులు అందజేసి ఆదుకున్నందుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ రామరాజగౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్ రావు, గంగాధర్ రాములు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో మా కిసానా గ్రామంలో దాదాపుగా 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. వారు అనారోగ్యంతో హాస్పిటల్ బారిన పడిన సమయంలో వారు శాసన సహకారంతో ప్రభుత్వం నిర్వహించి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. వారికి మా లబ్ధిదారులందరూ ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో భర్తీ కాని సీట్లకు నిర్వహించిన అర్హత పరీక్షలో శుక్రవారం పెద్ద ఎత్తున పరీక్షలు రాసేందుకు బాలికలు హాజరయ్యారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో భర్తీ కాని సీట్లకు నిర్వహించిన అర్హత పరీక్షలో శుక్రవారం పెద్ద ఎత్తున పరీక్షలు రాసేందుకు బాలికలు హాజరయ్యారు. 6, 7, 8 తరగతులకు గాను 16 ఖాళీలు ఉండగా వాటిని భర్తీ చేసేందుకు యాజమాన్యం అర్హత పరీక్షను శుక్రవారం నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకు గాను పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూలల నుండి దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం గురుకుల పాఠశాల ఆవరణతో పాటు రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుండి తమ తల్లిదండ్రులతో పిల్లలు పరీక్షకు హాజరయ్యారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ఉన్నతాధికారుల అనుమతితో ఎంపిక చేస్తామని ప్రిన్సిపల్ గంగాశంకర్ తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న రైల్ రోకోకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను శుక్రవారం తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి 8,718 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, ఆవిరి రూపంలో 304, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరిపోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1,065.90 అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ విమర్శించారు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించకుండా, రైతులకు సరైన సబ్సిడీ ఎరువులు అందించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిట్టనిలుగా రైతాంగాన్ని దోపిడీ చేస్తుందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ విమర్శించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సంయుక్త జిల్లాల ప్రథమ మహాసభ స్థానిక మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందుగా సంఘం జిల్లా అధ్యక్షుడు సారా సురేష్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల సంతాప తీర్మానం ఆమోదించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో ఆకలి తీర్చే అన్నదాతల ఆకలి కేకలు నేటి పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతు పండించిన పంటల కొనుగోలుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయలేని స్థితిలో మొద్దు నిద్రలో నేటి పాలకులున్నారన్నారు. నాడు దిగుమతుల మీద ఆధారపడకుండా మన ఎగుమతులు మనం చేయాలని స్వాతంత్ర పోరాటంలో మనమే తయారు చేసుకునే పోరాట తత్వాన్ని మన రైతాంగం అవలంబించింది. కానీ నేడు రైతును అవమానపరిచే స్థితికి నేటి పాలకులు దిగజార్చారు. ఎరువుల మీద సబ్సిడీ లేదు, అట్టేసరు ఎరువులతో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసి రైతులను నిలువులా ముంచిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రైతు పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా లేకుండా మద్దతు ధర రాక ఆరుగాలం కష్టపడి పండించే రైతు అరిగోస పడాల్సిన స్థితికి నెట్టివేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం గతంతో స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనం ప్రతి ఒక్కరికి పంపిణీ చేశామని మోసం చేశారు. రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తామని, మద్దతు ధర చట్టం చేస్తామని కార్పొరేట్ చుట్టాలుగా మారారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాసభల్లో ఏఐయుకేఎస్ జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, ఎం శేఖర్, నడిపి నర్సయ్య, పీఓడబ్ల్యూ నాయకురాలు సత్తెక్క, జమునా రాధా, డాక్టర్ శ్రీనివాస్, దయాల్ సింగ్, నాగమణి, దశరథ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక విధానం ఒకటి ఉంటుంది, వ్యవసాయ రంగానికి చెంది వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాన్ని కలిగి ఉండాలి. కానీ మన భారతదేశంలో సమగ్ర వ్యవసాయ విధానం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందా అని విషయాన్ని మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నగరంలోని కోటగల్లీలో అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళులర్పించారు.
అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లీలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మన్యం వీరుడు, పోరాట యోధుడు, స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి, అనేక మందిని యుద్ధంలో నడిపించినటువంటి వ్యక్తి, గెరిల్లా పోరాట మార్గాన్ని ఎంచుకొని దెబ్బకు దెబ్బ అనే విధంగా ఆయుధాలను సమకూర్చి స్వతంత్ర పోరాటంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని, తాను చివరిగా చనిపోయే ముందు వందే మాత్రమని నినదించి ప్రాణాలు విడిచిపెట్టిన పోరాట యోధుడని తెలిపారు. వారి ఆశయాలను సాధించే దిశగా మనమందరం ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పిల్లి శ్రీకాంత్, సుదర్శన్ రావు, అంజలి రాజు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ భూస్వాములు రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేదలను కూడగట్టి ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంలో భూస్వాముల సాయుధ మూకా గూండాలు దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడం జరిగిందని, దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడి 4000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల భూములను భూస్వాముల నుండి పేదలకు పంచడం జరిగిందని, అనేక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగించడం జరిగిందని, అందువల్ల దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటానికి మార్గదర్శనమైందని, నాటి నుండి దున్నేవాడికే భూమి కోసం జల్ జంగిల్ జమీన్ నినాదంతో పేదలు పోరాటంలోకి ఉవ్వెత్తున కదలడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు, నగర నాయకులు కటారి రాములు, నాయక్వాడి శ్రీనివాస్, హైమద్, దినేష్, రాజు, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవటం జరిగింది. ప్రధానంగా ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో భూములు పేదలకు దక్కాలనేటువంటి ఆలోచనతోటి ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ముష్కరులు దాడి చేసి దొడ్డి కొమరయ్య ప్రాణాలని తీసుకున్నటువంటి పరిస్థితి. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు 7,500 కోట్ల విడుదలకై చేపట్టిన 72 గంటల డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ కళాశాలల బంద్ విజయవంతమైంది. పీడీఎస్యూ ఆధ్వర్యంలో 3వ రోజు నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ డిగ్రీ, ఉషోదయ డిగ్రీ కళాశాలలో బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ నాయకులు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని, సంక్షేమ పథకాలకు 1000 కోట్లు కేటాయించుకున్నారని, కానీ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నారు. డబ్బులు కట్టలేక విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలో ఉంటున్నాయని, పై చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరం అవుతున్నారని, రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. 3 రోజుల పాటు బంద్కు సహకరించిన విద్యార్థులకు, విద్యా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు నిఖిల్, మనోజ్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, వంశీ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 3 ఏళ్లుగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు 7,500 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈరోజు ప్రైవేటు, అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఉన్నత చదువులకు ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఈరోజు కేటాయించుకున్నా కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే మొండి బకాయిలు ఉన్నాయో ఈరోజు చెల్లించడం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేలా కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా కృషి చేయాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. పార్టీ పదవులను ఎవరూ క్యాజువల్గా తీసుకోవద్దు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో కాంగ్రెస్ పార్టీ మరోసారి 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు. పలుచోట్ల ఆయన విగ్రహానికి నివాళులర్పించిన రాజకీయ నాయకులు, కురుమ కులస్తులు.
నగరంలోని ముబారక్ నగర్, అమ్మానగర్లలో వైభవంగా ముగిసిన వారాహి నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందిన భక్తులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాజీ సీఎం రోసయ్య చేసిన సేవలు మరువలేనివి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మాజీ సీఎం రోసయ్యకు నివాళులర్పించిన అధికారులు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలను సందర్శించిన నిజామాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ కిషన్ రావు బృందం. అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించిన బృందం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ ఏఐసీసీ సమావేశానికి నిజామాబాద్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు. కేరళలో పలు జిల్లాల్లో నిఫా వైరస్ కేసులు నమోదు. భయాందోళనలో ప్రజలు. పలు జిల్లాల్లో కమిటీల ఏర్పాటు. ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగిన జగన్నాథ రథయాత్ర. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. అలరించిన శ్రీకృష్ణ కీర్తనలు, నృత్యాలు. మాణిక్ భవన్ ఆర్యవైశ్యుల ఎన్నికల్లో నన్ను గెలిపించండి. అన్ని సమస్యలు పరిష్కరిస్తా. సమావేశంలో గజవాడ హనుమంతరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.